రేపే గురువారం. ఎంతో పవిత్రమైనటువంటి గురు పౌర్ణమి కూడా. ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఇది ఒక్కటి గనక వేసుకొని చేసినట్లయితే, మీ జాతక పరంగా గురుబలం అనేది బాగా పెరిగి మీకు సమస్యల సంఖ్య అనేది తగ్గుతుందనమాట. అంటే ఏ మనిషికైనా సరే జాతకంలో గురుబలం అనేది తక్కువగా ఉన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వచ్చి చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి సమస్యలనన్నింటిని తొలగించుకొని మీ జాతక పరంగా గురుబలాన్ని పెంచుకోవటానికి ఈరోజు మీకు సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చనమాట. కాబట్టి స్నానం చేసేటటువంటి నీటిలో ఇది వేసుకోవటం వలన ఆ నీరు ఎంతో శక్తివంతంగా, పవిత్రంగా మారి మీకున్నటువంటి జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే గురుబలాన్ని పెంచటానికి, అలాగే ఒక నూతన ఉత్తేజంతో మీకున్నటువంటి సమస్యలు, దరిద్రాలన్నీ తొలగిపోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు స్నానం చేసిన వెంటనే ఒక కొత్త ఉత్సాహంతో, ఉత్తేజం అనేది మీకు అర్థమవుతుందనమాట. అలాగే మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది. ఈ గురు పౌర్ణమి రోజున అంటే మనకు లక్ష్మీదేవితో పాటుగా ప్రత్యేకంగా సాయిబాబా కూడా పూజిస్తూ ఉంటారు. గురువుకు అధిపతిగా సాయిబాబాని చెప్పుకుంటూ ఉంటారు. ప్రత్యేకంగా గురువారం రోజున ఎంతమందో కూడా సాయిబాబా భక్తులు సాయిబాబా దేవాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారికి దండం పెట్టుకోవటము, పూజలు చేసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈరోజు మీరు నానబెట్టినటువంటి శనగలను అంటే దారానికి గుచ్చేసి 21 శనగలను, శనగల మాలను గనక మీరు సాయిబాబాకు సమర్పించినట్లయితే మీకు ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందనమాట. కాబట్టి ఈ నియమాలను మీరు ఆచరిస్తూ స్నానం చేసేటటువంటి నీటిలో ఇది వేసుకొని చేయటం వలన అదృష్టం అనేది మీకు జీవితంలో ఎప్పుడూ కూడా తగ్గకుండా ఉండటానికి, ఐశ్వర్యపరంగా మీరు మంచిగా ఎదగటానికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. కాబట్టి ఈ నియమాలను ఆచరిస్తూ ఇలా చేయండి. చక్కగా రేపేంటంటే సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవటము, గుమ్మం బయట కూడా అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోండి. ఈ గురువారం రోజున ఏంటంటే మనకు గురు పౌర్ణమి కాబట్టి పసుపుకు సంబంధించినటువంటి ఎన్ని రకాలైనటువంటి పనులు మీరు చేసుకుంటే మీ జాతక పరంగా గురుబలం అనేది అంత పెరుగుతుందనమాట. మనకి గురుబలం పెరగటానికి పసుపుకు చాలా దగ్గర సంబంధం ఉందండి. కాబట్టి పసుపు అనేది చక్కగా అంటే ఇంట్లో ఆడవారు చక్కగా ఈ రోజున స్నానం చేయటము, స్నానం చేసిన తర్వాత చక్కగా వస్త్రాలు కూడా పసుపు రంగులో ఉండేటటువంటి వస్త్రాలను కట్టుకోవటము, కాళ్ళకు కూడా పసుపు రాసుకోవటము, అలాగే ఇంటి యొక్క గడపకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవటం అవ్వచ్చు. ఇలాగా ఎక్కువగా పసుపుకు సంబంధించినటువంటి పరిహారాలు ఈ రోజున మీరు చేసుకుంటే మీ జాతకంలో గురుబలం అనేది బాగా పెరుగుతుందనమాట. కాబట్టి అది మీ చేతుల్లోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. మనకి ఈ గురు పౌర్ణమి ఏంటంటే ఆషాఢ మాసంలో వస్తుందన్నమాట. మామూలుగా పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. ఆ తల్లికి ఏంటంటే చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటారు. మీరేంటంటే చక్కగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని సూర్యోదయానికి ముందుగానే ఉతికిన బట్టలు ధరించుకొని చక్కగా మీరు ఇంట్లో దీపం వెలిగించుకోవాలి. ఈ రోజున పొరపాటున కొన్ని పనులు చేయకూడదు. అవేంటంటే గోళ్ళు కత్తిరించుకోవటము, జుట్టు విరబోసుకోవటము, అలాగే ఇంట్లో గొడవలు పడటము, తిట్టుకోవటాలు, శాపనార్థాలు పెట్టుకోవటాలు, అలాగే మాంసాహారాలు బయట కానీ ఇంట్లో కానీ వండుకోవటం కానీ తినటం కానీ, కోడిగుడ్డు కూడా తినకూడదనమాట. నలుపు రంగు బట్టలు ధరించటాలు కానివ్వండి, అలాగే నీలి రంగు అంటే బ్లూ రంగులో ఉంటాయి అలాంటి డీప్ బ్లూ కలర్లో ఉండేటటువంటి డార్క్ కలర్సు, వెలిసిపోయినటువంటి కలర్స్ ఇలాంటివి ఏవి కూడా పొరపాటున వేసుకోకూడదు. ఇలాంటి నియమాలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. ఇంకా ఈ రోజున చక్కగా తెల్లటి పుష్పాలతో కానీ లేదా పసుపు రంగు పుష్పాలతో కానీ చక్కగా మీ పూజ గదిని అలంకరించుకొని అంటే భగవంతుని యొక్క పటాలకు గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసేసి స్వామివారికి నైవేద్యాలను మీరు సమర్పించి మీరు కోరిక కోరుకుంటే గనక ఎలాంటి కోరిక అయినా సరే తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకంటే ఈ రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి సాయిబాబాని అలాగే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి వారు కోరుకున్నటువంటి కోరికలు తీరాలి అని చెప్పేసేసి మనకు వ్యాస మహర్షి ఆశీర్వదించడం అనేది జరిగిందనమాట. వ్యాస మహర్షి అంటే ఆయన ఎంతో పెద్ద గురువు అండి. మనకు వేదాలను 4 భాగాలుగా విభజించి ఎంతో అర్థవంతంగా చెప్పినటువంటి గురువు వ్యాస మహర్షి. అలాంటి వ్యాస మహర్షిని కూడా మీరు ఈ రోజున పూజించడం వలన మీకు ఎంతో మంచి జరుగుతుంది. అంతేకాకుండా మీకు విద్య నేర్పినటువంటి గురువులు ఎవరైతే ఉంటారో అలాంటి గురువుల దగ్గరకు వెళ్ళి వారికి ఏదైనా స్వీట్స్ కానీ ఏదన్నా పంచి చక్కగా వారి యొక్క ఆశీస్సులు మీరు తీసుకోండి. బట్టలు కానీ లేదా స్వీట్స్ కానీ వారి యొక్క స్థితిగతిని బట్టి వారికి ఏదన్నా మీరు ఆర్థికంగా సహాయం చేయటం కానీ ఇలాంటివి చేసి మీరు గురువు యొక్క ఆశీస్సులను కనుక తీసుకున్నట్లయితే మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది ఈ రోజున గురు పౌర్ణమి రోజున దక్కుతుందనమాట. ఎందుకంటే మనకి విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువు ఏంటంటే మనకు దైవంతో సమానం.
అలాగే ఈ రోజున మీకు గోవు కనిపించినా కూడా గోవుకు నమస్కారం చేసుకోండి. ఈ గురు పౌర్ణమి రోజున ఆహారంగా ఏదన్నా మీ ఇంట్లో ఉన్నటువంటి కూరగాయలు ఏదైనా తినిపించవచ్చు. లేదా బియ్యమైనా, బెల్లమైనా, ఇలా మీకు పచ్చిగడ్డినైనా సరే, ఏదైనా సరే, అరటి పండ్లైనా సరే గోవుకు ఆహారంగా తినిపించి గోవుకు పూజ చేసుకోవటం చాలా మంచిదండి. అలాగే ఈ రోజున స్నానం చేసిన తర్వాత పసుపు, ఆకుపచ్చ లేదా తెలుపు రంగు, ఈ 3 రంగుల్లో మీరు ఈ రంగు వస్త్రాలు కనుక ఏదైనా ధరించినట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో ఆడవారు అవ్వచ్చు, లేదా పిల్లలు అవ్వచ్చు, పెద్దవారు అవ్వచ్చు, మగవారైనా ఎవ్వరైనా సరే ఈ రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలు మీరు కట్టుకోవటం చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే పసుపు రంగు వస్త్రాలు ఈ రోజున మీకు బాగా కలిసి వస్తాయి. పసుపు రంగు బట్టలు కట్టుకోవటం వల్ల ఏంటంటే మీ జాతకంలో గురుబలం అనేది చాలా బాగా పెరగటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి నియమాలు అనేవి మీకు బాగా ఉపయోగపడతాయి. ఈ రోజున అంటే మనకేంటంటే గురువును ఆశీర్వచనాలు ఎంతో ముఖ్యమని చెప్పుకున్నాం కదండి. మనకి జీవితంలో ఏంటంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అని చెప్తూ ఉంటారనమాట. మనకి దైవం కన్నా ముందుగా కూడా గురువు పాత్ర అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇవాళ రోజున మనం ఏదైనా ఒక పని చేస్తున్నామన్నా, ఏదన్నా ఒక రూపాయి సంపాదిస్తున్నామన్నా, మనకి ఏదన్నా తెలివితేటలు ఉన్నాయన్నా కూడా గురువు ఏంటంటే తనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని అంతటిని కూడా మనకు చెప్పి ప్రసాదించి, ఆయన చెప్పటం వల్లనే విద్యాబుద్ధులు మనం ఇవాళ రోజున ఎదగగలిగామన్నమాట. కాబట్టి అలాంటి గురువు యొక్క పాదాలకు తప్పకుండా నమస్కారం చేసుకొని ఆయనకు గురుదక్షిణగా ఏదన్నా సమర్పించండి. మీరు పూజ చేసినప్పుడు తెలుపు రంగు పుష్పాలు, అలాగే పసుపు రంగులో ఉండేటటువంటి పుష్పాలు, మందార పువ్వులు అవ్వచ్చు, లేదా చామంతి పువ్వులు, ఇలా పసుపు రంగుకు సంబంధించినటువంటి పుష్పాలను మీరు స్వామివారి యొక్క చిత్రపటానికి అలంకరణ చేసేసి మీరు పూజ చేసుకుంటే మంచిది. అలాగే ఎరుపు రంగు మందార పుష్పాలతో కూడా మీరు పూజ చేసుకోవచ్చు అనమాట. తెలుపు, పసుపు, ఎరుపు, ఈ 3 రంగుల్లో ఏదైనా సరే మీరు చక్కగా అలంకరణ చేసేసి స్వామివారికి పూజ చేసుకొని నైవేద్యాన్ని సమర్పించండి. పాలతో చేసినటువంటి నైవేద్యాలు అంటే పాయసం అవ్వచ్చు, పాలకోవాలు అవ్వచ్చు, ఇలాంటివి కూడా మీరు నైవేద్యంగా పెట్టి నలుగురికి ప్రసాదంగా పంచడం వలన మీ జాతకంలో గురుబలం అనేది బాగా పెరుగుతుంది. సమస్యలు అనేవి తగ్గుతాయన్నమాట. ఇలాంటి అవకాశాలు పదే పదే రావండి. కాబట్టి ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడే మనం చక్కగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే గురువారంతో కూడుకొని రావటం ఇంకో గొప్ప విశేషంగా ఈ గురు పౌర్ణమిని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా చక్కగా ఇంటిని, వాకిల్ని కూడా శుభ్రం చేసుకోవాలి. చక్కగా అందరూ కూడా తలస్నానం అనేది చేసుకోవాలి. ఇంటి ఇల్లాలు కాళ్ళకు మర్చిపోకుండా పసుపు రాసుకోవాలి, మెట్టెలు పెట్టుకోవాలి. చక్కగా బొట్టు కింద కుంకుమ బొట్టును కూడా పెట్టుకోవాలండి. చేతికి కూడా పసుపు రంగు గాజులు వేసుకోవటం చాలా మంచిది. తల్లో కూడా చక్కగా పువ్వులు పెట్టుకోండి. ఈ రోజున ఇంటికి మల్లెపూలు అంటే చంద్రుడిని కూడా ఈరోజు పూజిస్తూ ఉంటారనమాట. కాబట్టి అరటి పండ్లు, మల్లె పువ్వులు ఇలాంటివి మీరు తీసుకొచ్చుకోవటం వలన ఆ రూపంలో కూడా మీకు గురుబలం అనేది పెరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అంతేకాకుండా ఈ రోజున నిమ్మకాయతో చేసినటువంటి పులిహారను కూడా మీరు నైవేద్యంగా స్వామివారికి సమర్పించండి. తర్వాత ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి. ఎందుకంటే ఈ రోజున పులిహార అనేది కూడా మీ జీవిత పరంగా గురుబలాన్ని పెంచడానికి, మీకు మంచి జరగటానికి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. అలాగే స్వామివారి ముందల ఒక చిన్న బెల్లం ముక్కను కూడా మీరు నైవేద్యంగా సమర్పించండి. అలా చేయటం వలన కూడా మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. అంటే కొంతమంది ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే అంటే వివాహం ఆలస్యం అవటము, సంతానం లేకపోవటము, ఇలాంటివి కొన్ని సమస్యలతో, అప్పుల సమస్యలని, ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట. అలాంటివన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజున తప్పనిసరిగా మీరు బాబా గుడికి కానీ ఇట్లా వెళ్ళినట్లయితే తప్పకుండా స్వామివారికి కొబ్బరికాయను కొట్టండి. మనకు కొబ్బరికాయలో ఏంటంటే త్రిమూర్తులు కొలువై ఉంటారనమాట. కాబట్టి లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే ఎంతో ఇష్టం. కాబట్టి మీరు ఇంట్లో అవ్వచ్చు, లేదా దేవాలయంలో అవ్వచ్చు, చక్కగా దీపారాధన చేసుకొని కొబ్బరికాయను పగలగొట్టండి. అలా చేయటం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. ఇక ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటిలో మర్చిపోకుండా చిటికెడంత పసుపును లేదా వేప ఆకులను కానీ వేసుకొని స్నానం చేయండి. ఇలా వేసుకొని చేయటం వలన మీ జాతకంలో గురుబలం అనేది బాగా పెరుగుతుంది. పసుపు ప్రతి ఒక్కరికి ఇంట్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి చక్కగా పసుపును వేసుకొని స్నానం చేసినట్లయితే మీకున్నటువంటి సకల దోషాలు, దరిద్రాలు, పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ రోజున సాయంత్రం 6:30 తర్వాత చంద్రుడు మనకు వస్తూ ఉంటాడు కదండి. ఆ చంద్రుని యొక్క కిరణాలు తాకేలా మీరేంటంటే ఒక గ్లాసుడు
పాలను అక్కడ పెట్టేసేసి, అంటే కొంచెం బెల్లం కానీ పంచదార కానీ కలిపినటువంటి పాలను చంద్రుడి ముందల పెట్టేసేసి, మీకు ఏదన్నా కోరిక ఉంటే కోరుకొని ఆ కోరిక నెరవేరాలని చెప్పేసి ఆ పాలను మీరు తాగండి. అలా చేయటం వలన చంద్రుడి యొక్క ఆశీర్వాదం కూడా మీకు దక్కుతుందనమాట. ఎవరి మీదైతే చంద్రుని యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయో వారు ఎప్పుడు కూడా చల్లగా ఉంటారనమాట. కాబట్టి ఇలాంటి చిన్న నియమాలనేవి మీ జీవితాన్ని, కటిక పేదవాళ్ళను కూడా కుబేరులుగా మారుస్తూ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న పరిహారాలు చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున ఇలాంటి నియమాలన్నీ ఆచరించి చక్కగా ఇలా స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి వేసుకోవటము, గురువులకు ఆ యొక్క ఆశీర్వచనాలు తీసుకోవటము, సాయిబాబాను పూజించుకోవటము, ఇంట్లో లక్ష్మీనారాయణలు కూడా పూజించుకోవటము, ఇలాంటివన్నీ కూడా మీ యొక్క పేదరికాన్ని, మీ యొక్క దరిద్రాన్ని, దోషాలను, అన్ని రకాలను కూడా తొలగించి మీరు జన్మల పుణ్యంతో మీరు అదృష్టం వచ్చేలాగా చేయటానికి బాగా ఉపయోగపడతాయన్నమాట. అలాగే సాయంత్రం ఏంటంటే 6 గంటల తర్వాత ఇంటి గుమ్మం ముందల కూడా దీపాలు వెలిగించుకోండి. అలా చేయటం వల్ల లక్ష్మీదేవి అడుగు పెడుతుంది, మిమ్మల్ని కుబేరులుగా మారుస్తుంది అనమాట. ఎందుకంటే ఇంటి ముందల గుమ్మం అనేది కూడా చాలా శక్తివంతమైనది. లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి గుమ్మం అనేది సరైందనమాట. అలాగే గుమ్మం దగ్గర హారతిని కూడా ఇవ్వండి. అలా చేయటం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. ఇలా మీరు స్నానం చేసేటటువంటి నీటిలో పసుపును కానీ వేపాకులను కానీ ఈ రోజున వేసుకుని చేయటం వల్ల ఏంటంటే మీకు పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్యం అనేది దక్కుతుందనమాట. మీకు అవకాశం ఉంటే ఏదన్నా పుణ్య నదులు ఉంటే స్నానం చేయండి. అవకాశం లేని వారు ఇలా ఇవి వేసుకొని చేయటం వలన పుణ్య నదుల్లో స్నానం చేసినటువంటి పుణ్యం అనేది దక్కుతుందనమాట. ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో మీరు ఊహించిన స్థాయికి ఎదుగుతారనమాట. మీ యొక్క కలలు, కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఆర్థికంగా బాగా స్థిరపడతారు. చక్కగా ఆ దైవం యొక్క ఆశీస్సులు మీకు ఉండి మీ జాతక పరంగా గురుబలం అనేది పుష్కలంగా పెరుగుతుందనమాట. అర్థమైంది కదండి ఈ రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలి, స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి రేపు గురు పూర్ణిమ కాబట్టి మీరేంటంటే చక్కగా కామెంట్ బాక్స్లో గురువుకు అధిపతి మనకి సాయిబాబాను కూడా ముఖ్యంగా చెప్పుకుంటూ ఉంటారు. అందులోను గురువారం అంటే బాబాకి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఓం సాయి దేవాయ నమో నమః అనేటటువంటి కామెంట్ని చేయటం వలన ఆ సాయిబాబా యొక్క ఆశీస్సులు, అలాగే లక్ష్మీనారాయణ యొక్క ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉంటాయన్నమాట. కాబట్టి చక్కగా అలా కామెంట్ని చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం. జై సాయిరాం.